ఓపెన్ చేసి వదిలేసారా? జీరో ఉండాల్సిన బ్యాలెన్స్ సడన్ గా -1000 లేదా -2000 చూపిస్తుందా? అవును. చాలా మందికి ఇది నార్మల్ అనిపిస్తుంది, కానీ అసలు విషయం ఏంటంటే ప్రతి కేసులో ఇది కరెక్ట్ కాదు. ఇండియాలో చాలా అకౌంట్స్ నెగిటివ్ లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం. దానికి రీజన్ బ్యాంక్స్ పెనాల్టీ చార్జెస్ కట్ చేస్తాయి. అలా అకౌంట్ బ్యాలెన్స్ మైనస్ లోకి వెళుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ ఓపెన్ చేసే ముందే బ్యాంక్ మీకు అన్ని రూల్స్ గురించి, చార్జెస్ గురించి క్లియర్ గా చెప్పాలి. ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే మినిమం బ్యాలెన్స్ చార్జెస్ అస్సలు ఉండవు. అంటే అన్ని అకౌంట్స్ ఒకేలా కాదు. ఒకవేళ మీరు రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ గనుక యాక్సెప్ట్ చేసి ఉంటే బ్యాంక్ చార్జెస్ వల్ల అకౌంట్ అనేది నెగిటివ్ లోనికి వెళ్ళడం పాసిబుల్. కానీ మీకు ముందుగానే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీద చార్జెస్ వేస్తే మీరు దాన్ని క్వశ్చన్ చేయవచ్చు. ఇంకో సమస్య ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేయాలంటే ముందుగా నెగిటివ్ బ్యాలెన్స్ పే చేయాలని చెప్తారు. ఇది బ్యాంక్ పాలసీ కావచ్చు, కానీ మీకు డౌట్ ఉంటే వెరిఫై చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి? మొదటిగా బ్యాంక్ ని రిటర్న్ క్లారిఫికేషన్ అడగాలి. సరైన సమాధానం గనక రాకపోతే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టండి. అవసరమైతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కి వెళ్ళండి. ఫైనల్ గా ఒకటైతే గుర్తుంచుకోండి, ఇది స్కామ్ కాదు, క్లియర్లీ అవేర్నెస్ ఇష్యూ. సో నెక్స్ట్ టైం మీ అకౌంట్ నెగిటివ్ లో కనిపిస్తే అస్సలు టెన్షన్ పడకండి. ఫస్ట్ చెక్ చేసుకోండి. మీ డబ్బు మీ హక్కు, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బాస్ వాలా, బీ ద బాస్.